10 లక్షల రూపాయలు కోటి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని కేంద్రీయ విద్యాలయ భవనాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆన్లైన్లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల భవనాలను ప్రధాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ పోలవరం అనురాధ, ప్రిన్సిపల్ శేషప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రజలకు కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి రావడం వల్ల నాణ్యమైన విద్య అందుతోందని అనురాధ అన్నారు. సిబిఎస్ఈ సిలబస్తో కేంద్రీయ విద్యాలయంలో మెరుగైన విద్యా బోధన, స్కిల్ డెవలప్మెంట్ను నేర్పిస్తున్నామని ప్రిన్సిపల్ శేషప్రసాద్ తెలిపారు. 2015 సంవత్సరంలో ప్రైమరీ విభాగంతో స్టార్ట్ అయింది. దాని తర్వాత క్లాస్కి పెరుగుతూ క్లాస్ 10th వరకు వచ్చింది. అప్పుడు సుభాష్ నగర్లో ఉన్న చిన్న బిల్డింగ్లో ఉండేవాళ్ళము, టెంపరీ బిల్డింగ్లో. ఇప్పుడు 1 ఏప్రిల్ 2025 నుంచి ఈ కొత్త బిల్డింగ్ వర్క్ శాంక్షన్ అయింది. ఈవేళ 29 జూలై 2025కి మా బిల్డింగ్ని ఢిల్లీలో ఆన్లైన్లో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆన్లైన్ మోడ్లో ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ సెలబ్రేట్ చేయడానికి మేమందరం ఇక్కడ ఇవాళ అసెంబ్లీ అయ్యి ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ చేసి ఇనాగ్రేషన్ సెలబ్రేట్ చేసి సిరిసిల్ల పీపుల్కి వీఆర్ ఎక్స్టెండింగ్ హార్ట్వెల్ట్ థ్యాంక్స్. Priya from class 10th. I am studying in this school since 2016 from my first class. This school I learned so many things in this school. From 1st to 10th I am studying in this school. This education is CBSE education. It is very nice, and the teachers also graduated in many states. They comes from different states and they share us many things, how to behave in other places and how to learn. మేడ్చల్ జిల్లా